అందరికీ శుభోదయం. ఇవాళ వెలక్కాయతో పచ్చడి చేస్తున్నాను. ఇది 2 వెలక్కాయల గుజ్జు అండి. వెలక్కాయ పగలగొట్టుకొని స్పూన్ తోటి తీసుకోవాలి. వెలక్కాయ పచ్చడికి కావాల్సినవి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, చిన్న కొబ్బరి ముక్క, పల్లీలు, ఒక వెల్లుల్లిపాయ, 10 నుంచి 15 రెమ్మలు ఉన్నాయి. అంతేనండి, ఇవి కావాల్సిన పదార్థాలు. చింతపండు వేయక్కర్లేదండి. వెలక్కాయ చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు వేసుకోవట్లేదు. ఒకవేళ మీది ఇంచుమించు సరిపోతే అవసరం పడదండి. కావాలనుకుంటే ఒక చిన్న చింతపండు రెమ్మ కూడా వేసుకోవచ్చు. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అండి. అవి వేగిన తర్వాత పల్లీలు, కొబ్బరికాయ, ఎండుమిర్చి కూడా వేయించేసుకున్నాము. వేయించిన తర్వాత మళ్ళీ కలుస్తానండి. పల్లీలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇది వెలక్కాయ గుజ్జు వేసుకున్నానండి. 1-2 నిమిషాలు వేయించుకొని ఆ తర్వాత తీసేయడమేనండి. ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ కట్టుకోవడము. రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని మిక్సీ కొట్టుకుందామండి. రోటి పచ్చడిగా కావాలనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో తీసేసుకోవచ్చండి. కాకపోతే నేను మెత్తగా నూరుతున్నాను. ఇలా పచ్చడి నూరుకున్నాను. పోపు వేసుకుందాం పదండి. పోపు ఏముందండి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ మస్ట్ వేసుకుంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి డైలాగ్ గుర్తుకొస్తుంది, అద్భుత. సో అది వేగిన తర్వాత పచ్చడి వేసుకొని మళ్ళీ కలుస్తాను. వెలక్కాయ పచ్చడి రెడీ అండి. ఎలా ఉందో మీరు చేసుకొని రుచి చూసి చెప్పండి. అంతవరకు బాయ్.